ఈరోజు సహజ యోగ ధ్యాన కార్యక్రమం మరియు పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ జూమ్ లింక్ ద్వారా జాయిన్ అయిన వారికి, యూట్యూబ్ లింక్ ద్వారా జాయిన్ అయిన వారికి అందరికీ తెలంగాణ సహజ యోగ సంస్థ తరపున స్వాగతం, సుస్వాగతం. నేను ఒక్క 2 మాటలే మాట్లాడతానండి. సహజ యోగం అంటే ఏంటి? అసలు మనం మాట్లాడతాను. ఎలా మనకు ఉపయోగపడుతుంది సహజ యోగం? ఏం చేయాలి మనం ప్రతిరోజు అనేది మనకి సీనియర్ పర్సన్ మనకి రామచంద్రరావు గారు ఉన్నారు. ఆయన మీకు క్లుప్తంగా వివరిస్తారు ఎలా చేయాలి, ప్రతిరోజు మీరు ఎలా ధ్యానం చేసుకోవాలనే విషయాన్ని కూడా మీకు వివరించడానికి మన కోసం వచ్చారండి ఆయన. అలాగే చాలా పెద్దవాళ్ళు, ప్రముఖులు మన కోసం, మనందరి కోసం సహజ యోగ ధ్యానం ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని మనకి దూరం చేసి మనకి ఒక రకమైన ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించడానికి చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారండి. మనం ఎక్కడ ఎవరికి మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనము ఎందుకు అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసినట్లయితే మనిషి పర్సనాలిటీ, మనిషి శరీరం చాలా పెద్దది. కానీ ఒక చిన్న కంటికి కూడా కనిపించినంత అణువు, కంటికి కూడా కనిపించినంత ఒక చిన్న వైరస్ చూసి భయపడిపోయి అందరూ ఇళ్లలో కూర్చుంటున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందువల్ల మనం ఎదుర్కోలేకపోతున్నాం? మన శరీర వ్యవస్థ ఏమైంది? పూర్వకాలంలో ఇవన్నీ ఉన్నాయా? ఒక్కసారి మనం కొన్ని సంవత్సరాల క్రితం వెళ్తే వీటన్నిటికీ మనము భయపడే వాళ్ళమా? ఇంతమంది హాస్పిటల్స్, ఇన్ని హాస్పిటల్స్, ఇంతమంది డాక్టర్స్ ఉన్నారా? లేరు కదండి. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఒక్కసారి చిన్న మాట వివరిస్తానండి మీకు. భగవంతుడు సృష్టి, అందులో ప్రస్తుతం మనం చాలా పుణ్యాత్ములు, దేవీ దేవతలు మన పుణ్యభూమి అయిన మన భారతదేశంలో వచ్చి మనకి చాలా రకాలుగా భగవంతుని శక్తి గురించి వివరించి మనకి పురాణాల్లో కూడా చాలా చాలా రకాలుగా రాస్తున్నారు. వాటన్నిటిని మనం మర్చిపోయి మనము మన మూలాన్ని మర్చిపోయి మనం ఎక్కడో ఏదో పెద్ద ఉనికి ఉందని చెప్పి దానికోసం పాకులాడడానికి ప్రయత్నిస్తున్నాం. మనము ప్రస్తుత పరిస్థితిని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. దానివల్ల మనలో ఏమవుతుందంటే ఆలోచన విధానం మారిపోయింది. మనలో అసహనం పెరిగింది. కోపం, ద్వేషం ఏది చేసినా మనలో ఒక సంతృప్తి లేకుండా పోయింది. దానివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో సూక్ష్మ వ్యవస్థలో ప్రతిదీ మనకి ఆటోమేటిక్ గా జరిగే వ్యవస్థని భగవంతుడు, ఆ పరమాత్ముడు మన లోపల నిర్మించాడు. ఆ నిర్మాణంలో ఉన్న శక్తిని ఆ నిర్మాణంలో ఉన్న దాంట్లో ఉన్న ఎనర్జీని మనం ఉపయోగించుకోలేక మనం ఇబ్బందులు పడుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఎక్కువ మాట్లాడకుండా మీకు అది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, మనము ప్రస్తుత పరిస్థితుల్ని ఎంజాయ్ చేయాలి, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అనే భయము, అలాంటి అసహనం, అలాంటి ఒక రకమైన భ్రాంతిలో లేకుండా మనం ప్రస్తుత పరిస్థితిని మనం ఎంజాయ్ చేస్తూ 10 మందికి ఎంత బాగా ఉపయోగపడవచ్చో, మనం ఎంత బాగా ఉపయోగపడవచ్చో నేర్చుకోవడానికి ఈరోజు మనకి రామచంద్రరావు గారు మనకి సహజ యోగ గురించి తెలియజేయడానికి వచ్చారండి. సహజ యోగం అంటే అంటే జ అంటే జన్మించింది, యోగము అంటే కలయిక. మనతో జన్మించిన శక్తి పరమ చైతన్య శక్తితో, అంటే జీవశక్తి మనల్ని నడిపిస్తున్న ఒక శక్తితో కలయిక అయ్యి మనల్ని నడిపించడం వల్ల మనకు వచ్చే ఆ శక్తి ద్వారా మనము సమతుల్యంగా ఉంచుకొని మనం సంతృప్తిగా జీవనాన్ని ఎలా కొనసాగించాలో రామచంద్రరావు గారు మనకు తెలియజేస్తారండి. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు సహజ యోగా అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి మీ సమయం వెచ్చించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఫస్ట్. రెండవది స్వాగతం. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అని చెప్పాలండి. ఎందుకనంటే ఈరోజు మనం నేర్చుకోబోయేది అత్యంత ముఖ్యమైన విషయం.
ఎంత ముఖ్యము అంటే మనకి మన తల్లిదండ్రులు కూడా ఇవ్వనంత ఒక ముఖ్యమైన జ్ఞానాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సహజయోగ పేరు చాలా మంది ఇప్పటికే విని ఉంటారు, కొంతమంది వినకపోవచ్చు కూడా. మీకు ఈ వాట్సాప్ల ద్వారా కానీ ఈ లింక్ మీకు వచ్చింది. కొన్ని లక్షల మంది తెలుగు వారిలో మీరు మాత్రం ఈరోజు సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇదంతా దైవం యొక్క ఒక పర్టికులర్ ప్లాన్ అన్నమాట. సో యు ఆర్ ఆల్ హియర్. సో ఈరోజు చూస్తే కనుక ఇప్పుడు మన సుప్రజ గారు చెప్పి ఒక చిన్న సూక్ష్మ వైరస్ ని చూసి మనం అందరం భయపడుతున్నాము అన్నారు. అది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్. దానికి ఆ విషయానికి వచ్చే ముందర ఒక విషయం మనం గమనిస్తే మన చుట్టూరా ఎన్నో ముఖ్యమైన అందమైన సుందరమైన విషయాలు నడుస్తున్నాయి, కానీ మనం వాటిని పట్టించుకోం. మన చుట్టూరా చూస్తే కనుక పువ్వులు వాటంతటా విచ్చుకుంటున్నాయి, బ్రహ్మాండమైన సువాసనలు ఇస్తున్నాయి, పువ్వుల్లోంచి పళ్ళు వస్తున్నాయి, అద్భుతమైన పళ్ళు మనం తింటున్నాం, ఆరగిస్తున్నాం, ఆనందిస్తున్నాం. మన చుట్టూరా సూర్యుడు ఉదయాన్నే వస్తున్నాడు, తూర్పుని వెళ్ళిపోతున్నాడు ఆయన, మళ్ళీ చంద్రుడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ గ్రహాలన్నీ వాటి 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 కక్షల్లో అద్భుతంగా తిరుగుతున్నాయి. అంతేకాకుండా సముద్రం చూస్తే కనుక ఎప్పుడు ఆటు ఎప్పుడు పోటు వస్తుంది అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే కనుక మీరు ముందరే క్యాలిక్యులేట్ చేసి చెప్పేయచ్చు అనమాట. అంత క్రమశిక్షణగా ఈ చుట్టూరా జరుగుతున్న ఈ అద్భుతమైన విషయాలన్నిటికీ మనిషిగా మన యొక్క వంతు ఏమీ లేదు అనేది మనం గమనించాలి. అది గమనించినప్పుడు ఏమవుతుందంటే కనుక మనం అత్యంత ఈ అద్భుతమైన ఈ సృష్టికి వెనకాల ఎవరు ఉన్నారు అనేది ఒక ప్రశ్న మనకు వచ్చింది అంటే ఒక అద్భుతమైన శక్తి ఉంది అనేది చెప్పి తెలుస్తుంది. ఆ శక్తినే రకరకాలుగా పేర్లతో ఉంది. భగవంతుడు అంటాం, అల్లా అంటాం, లేదంటే యెహోవా అంటాం. సో ఈ రకరకాల పేర్లు పెట్టుకున్నాం మనం, కానీ ఈ శక్తి ఒకే ఒక్క శక్తి. ఆ శక్తే ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ కూడా అత్యంత అద్భుతంగా నడిపిస్తుంది. అంత అద్భుతం మనలో కూడా ఉంది. ఇప్పుడు నేను ఊపిరి పీలుస్తున్నాను, మీరు ఊపిరి పీలుస్తున్నారు. మనం ఏమైనా చేస్తున్నామా? దానికి ఏమీ చేయటం లేదు. మన వంతు పాత్ర సున్నా. ఒకరోజు ఊపిరి ఆగిపోవచ్చు, లేదా ఈ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ ఒక నార్మల్గా ఉన్న సహజమైన ఒక మానవుడు ఊపిరి తీసుకుందుకు డబ్బులు కట్టాలి, లేదంటే ఎక్సర్సైజ్ చెయ్యాలి అంటే అయ్యే పనా? అవ్వదు అలాగా. అది ఎందుకనంటే ఇది సృష్టి యొక్క అత్యంత అద్భుతమైన రచన. మనిషి ఎన్నో పుణ్యాలు చేసుకున్న తర్వాత ఈ మనిషి జన్మ ఎత్తుతాడని చెప్పి మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మనకందరికీ తెలుసు, విన్నాము, కానీ ఎక్కువ ధ్యాస పెట్టలేదు. ఇప్పుడు మన జ్ఞానం కూడా చూస్తే కనుక వృత్తి విద్య మెయిన్ జ్ఞానం అయిపోయింది. మొట్టమొదటి చూస్తే కనుక మన పూర్వీకులు ఒక జ్ఞానం ఏమిటంటే కనుక భగవంతుడిని వెతకడమే జ్ఞానం. మిగిలినవన్నీ కూడా వృత్తి విద్యలు, అంటే కడుపు నింపుకుందుకు చేసే పనులు వృత్తి విద్యలు అంటాం వాటి. కానీ ఇప్పుడు కడుపు నింపుకోవడానికి చేసే విద్యే గొప్ప విద్య అయిపోయింది. భగవంతుడిని పక్కన పెట్టేశాం మనం. ఎందుకంటే ఈ విద్యని ఎవరైతే మనం పెడుతున్నామో వాళ్ళకి ఈ పూర్తి అవగాహన లేకపోవడంతో, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియకపోవడంతో, దాని అనుభవం లేకపోవడంతో దాన్ని ముందరకు తీసుకురావడానికి సందేహిస్తున్నారు. సో నేను చెప్పొచ్చేది ఏమిటంటే కనుక ఈ అద్భుతమైన సృష్టి రచించిన ఈ అద్భుతమైన శక్తి మన చుట్టూరా ఉంది, మనలో కూడా ఉంది. మనలో ఉంటే కనుక మనిషిలో ఇన్ని దుర్గుణాలు ఎందుకున్నాయి? షట్రిపులు ఇప్పుడు చెప్పారు సుప్రజ గారు. మనలో అసూయ, కోపము, కామము, ఈ మోహము, ఇవన్నీ ఎందుకున్నాయి అని చూస్తే కనుక మనిషిలో భగవంతుడు యొక్క శక్తి ఉంది అని మనం బుద్ధిపూర్వకంగా అంగీకరించాము. కానీ మనిషిలో ఈ దుర్లక్షణాలన్నీ ఎందుకున్నాయి అని చూస్తే కనుక ఏదో ఒక కనెక్షన్ మిస్ అవుతుంది అన్నమాట. అంటే అది ఏమిటి అనేది మనం ఇప్పటిదాకా మనం ప్రశ్నించుకోలేదు, కానీ సహజ యోగానికి అది ప్రశ్నించడం అత్యంత ముఖ్యం. ఈ అద్భుతమైన శక్తి మన మనిషిలోనే కాదు, ప్రతి జీవరాశిలోనూ, ప్రతి నిర్జీవమైన చుట్టూ ఉన్న అన్ని పదార్థాల్లో కూడా ఈ శక్తి ఉంది. ఈ శక్తి మానవులలో అత్యంత అద్భుతంగా రెండవ స్టేజ్, అంటే మనిషి స్థాయి నుంచి యోగి అనే స్థాయికి తీసుకువెళ్ళడానికి ఈ శక్తి మనలో తయారుగా ఉంది. అందుకనే అన్ని జన్మలలోకి,
అన్ని జన్మల్లోకి మనిషి యొక్క జన్మ అత్యంత అద్భుతం. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ మనిషి జన్మ రాదు, అది సత్యం. అది మనం అంగీకరించకపోవచ్చు గాక ఇప్పుడు, కానీ అది సత్యం. ఈ శక్తి మనలో ఉంది, ప్రతి మనిషిలోనూ ఉంది ఈ శక్తి. ఈ శక్తి ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం. ఈ శక్తి, మనిషి చుట్టూరా ఉన్న ఈ శక్తిని తన యొక్క పంచేంద్రియాల్లో గ్రహించలేడు. దానికి ఏమై ఉండాలి? ఆయన ఒక యోగి అయ్యే ఉండాలి. యోగి అంటే యోగము అనేది ఘటించిన వాడే యోగి. యోగము అంటే అది ఒక సంఘటన. యోగము అంటే సాంస్క్రిట్ వర్డ్, అది కలయిక. కలయికలో నాకు ఎన్ని విషయాలు ఉండాలి? 2 విషయాలు ఉండాలి. ఒకటి నాలో ఉన్న ఆ భగవంతుడి యొక్క శక్తి, రెండవది సర్వవ్యాపితమైన భగవంతుడి శక్తి. ఈ 2 శక్తుల యొక్క కలయిక ఎప్పుడైతే జరుగుతుందో నాలో యోగము అనే ఒక ఘటన ఘటించింది. అప్పుడు నేను యోగి అనబడడానికి అర్హుడనవుతాను. అంతకు ముందర నేను బైబిల్ చదవచ్చు కాక, గీతా చదవచ్చు కాక, ఖురాన్ కంఠతా పట్టచ్చు కాక, కానీ నాకు జ్ఞానం బుద్ధిలోంచి ఉంది కానీ అనుభవంలోంచి లేదు. అనుభవంలోంచి రావాలి అంటే నాకు యోగత్వము అనేది ఒక సంఘటన మనలో ఘటించాలి. అది ఘటించాలి అంటే మనలో ఒక సూక్ష్మ శరీరం, ఒక దానికి ఏర్పాటు, అవన్నీ కూడా ఉండాలి. అవన్నీ కూడా భగవంతుడు మనలో సృష్టించాడు ఆల్రెడీ. ఈ సృష్టి ఎలా చేశాడు అంటే మనిషి అన్న ప్రతి వాడిలోనూ సృష్టించాడు. మనిషి అన్న ప్రతి వాడిలోనూ ఈ శక్తి ఉంది. దానికి కులంతో కానీ, మతంతో కానీ, దేశంతో కానీ, భాషతో కానీ దేనితోనూ సంబంధం లేదు. ఏం కావాలి అంటే కనుక ఈ బ్రహ్మశక్తిని తెలుసుకోవాలి అన్న ఒకే ఒక్క కోరిక ఉంటే చాలు. ఈ నాలో ఉన్న ఈ బ్రహ్మశక్తిని తెలుసుకోవాలి అన్న ఒకే ఒక్క కోరిక ఉంటే చాలు. ఈ శక్తి అంతటిని, ఈ జ్ఞానం అంతా చూస్తే కనుక మన భారతీయులకి కొత్తగా వచ్చింది కాదు. మన పూర్వీకులు, యోగులు, ఋషులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ హిమాలయాల్లో తపస్సులు చేసి ఒక గురువుకి శుశ్రూష చేసి సంవత్సరాలు చేస్తే గురువు ఆయన ఆనందిస్తే కొంచెం ఈ యోగము యొక్క జ్ఞానాన్ని ఒకళ్ళకి నేర్పేవాడు. ఒక లైఫ్ టైం ఒక గురువు యొక్క లైఫ్ లో ఒక శిష్యుడికి మాత్రం ఈ జ్ఞానాన్ని నేర్పేవాడు. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మాత్రమే వచ్చిన ఈ జ్ఞానం మధ్యలో కనుమరుగైపోయింది. సో ఇప్పుడు చూస్తే కనుక ఎవరికి ఆ జ్ఞానం ఇచ్చేది లేదు, పుచ్చుకునేది లేదు, అంతస్తు వచ్చింది. ఇప్పుడు మనం ఈ జ్ఞానాన్ని మనకి ఎవరు అందించారు అంటే కనుక శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970లో ఇదే రోజు అంటే మే 5 నార్గోల్ అనే ప్రాంతంలో ఈ సహస్రార అనే ఒక 7వ చక్రాన్ని, సూక్ష్మ శరీరంలో ఉన్న 7వ చక్రాన్ని తెరవడం ద్వారా సామూహికంగా ఈ యోగము యొక్క అనుభూతిని వేల మందికి ఒకేసారి ఇవ్వగలిగిన శక్తిని, ఒక జ్ఞానాన్ని మానవాళికి అందించారు. దీని ద్వారా ఒక ఫుట్బాల్ స్టేడియంలో 10,000 మంది ఉన్నా కూడా ఒక్క క్షణంలో వాళ్ళందరికీ కూడా కుండలిని జాగృతి చేసే శక్తి ప్రతి సహజ యోగి అంటే ఎవరైతే యోగాన్ని ప్రాక్టీస్ సాధన చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర ఉంది. అందరి దగ్గర ఉంది. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేదు. ప్రతి యోగి ఎవరైతే యోగ సాధన చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర ఈ శక్తి ఉంది. ఇప్పుడు చూస్తే గనక ఈ సహజ యోగము 120 దేశాల పైన లక్షలాది మంది ప్రజలు ఈ యోగ సాధన ద్వారా వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చుకుని అత్యంత ఆనందంతో అన్ని వ్యసనాలన్నిటికీ దూరం అయ్యి అహంకారాన్ని, ప్రత్యహంకారాన్ని సాక్షితత్వంతో చూడగలుగుతూ ఈ ఆనందాన్ని నలుగురికి పంచగలిగిన స్థితిలో ఉన్నారు. యోగం అంటే భారతదేశంలో మాత్రం తెలుసు. ఇప్పుడు చూస్తే కనుక 120 దేశాలని చెప్పినప్పుడు 119 దేశాలు ఇండియా కాదనమాట. ఈ మిగిలిన దేశాల్లో చూస్తే కనుక ఇస్లాం ఉండొచ్చు, లేదా క్రిస్టియానిటీ, క్రైస్తవ మతం ఉండొచ్చు. వీళ్ళన్నిటిలో కూడా ప్రజలందరూ ఈ యోగ సాధన ఎందుకు చేస్తున్నారు అంటే కనుక సహజ యోగం అనుభూతి పరంగా మీకు చెప్తుంది. అనుభూతి, ఇది అనుభూతి, మనలో వచ్చే అనుభూతి ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని ఇస్తుంది. సో ఇది చెప్పుకుంటూ వెళ్తే దీనికి ఒక అంతు లేదు. మనం అందుకని క్లుప్తంగా మనం ఈ రోజు సెషన్కి ఎంతవరకు మనం తీసుకోగలము అంత చెప్పుకుని ముందరకు వెళ్దాం. ఈ రోజు ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మనలో ఇచ్చిన ఈ సూక్ష్మ శరీరం ఏమిటి అనేది చూద్దాము. ఈ శక్తి మనలో ఎప్పుడు వస్తుంది అంటే కనుక మన తల్లి గర్భంలో 3వ నెలలో ఉన్నప్పుడు ఈ మాడు అని ఏదైతే అంటామో, చంటి పిల్లల్లో మీరు చూసే ఉండొచ్చు, పుట్టిన వెంటనే ఈ భాగం తల పైన ఉన్న భాగం చాలా మెత్తగా ఉంటుంది. ఈ భాగాన్ని మాడు భాగం అంటాం. ఇదే బ్రహ్మరంధ్రము అంటాం యోగా భాషలో.
బ్రహ్మరంధ్రము అని ఎందుకు నీ అన్నాము అంటే కనుక ఈ బ్రహ్మతత్వము మనిషిలోకి ఈ స్థానం నుంచి లోపలికి వస్తుంది. ఈ లోపలికి వచ్చిన ఈ శక్తి అప్పుడు మన మెదడు పట్టకం అంటే ప్రిజం ఆకారంలో ఉండడంతో అది 3 పాయలుగా విడి 3 నాడుల్ని మనలో సృష్టిస్తుంది. అది ఇడానాడి ఎడమవైపు, పింగళానాడి కుడివైపు, సుషుమ్నా నాడి మధ్యలో. ఇది చేసేటప్పుడు అది ఏమవుతుందంటే కనుక కిందకి వచ్చేటప్పుడు మొత్తం 6 + 1 7 చక్రాలని నిర్మిస్తూ వస్తుంది. కిందకి వచ్చిన శక్తి మనలో మూలాధారము కిందనే మూలాధార చక్రము అని ఒకటి ఉంది. అది ఎక్కడ ఉంది అంటే కనుక మన వెన్నుముక లోపల వెన్నుపూస ఉంది కదండి, ఇందులో ఈ చక్రాలు, ఈ నాడులు, వీటి యొక్క సూక్ష్మ శరీరం మనలో అంతా వ్యవస్థీకరించబడి ఉంది. ఈ సాక్రమ్ బోన్ అని ఏదైతే అంటామో అంటే మన ఈ వెన్నుముక కిందని ఒక 3 త్రికోణాకారం అంటాం కదా, అది ట్రయాంగులర్ బోన్. అందులో దీన్ని సాక్రమ్ బోన్ అన్నారు ఎవరు, గ్రీక్ వాళ్ళు. ఎందుకంటే లాటిన్ లో కూడా సాక్రమ్ అంటే పవిత్రము అని ఉంది. అంటే ఈ శక్తి ఏదైతే బ్రహ్మము యొక్క శక్తి వచ్చిందో ఈ శక్తి మన లోపలికి వచ్చి ఆ త్రికోణాకారమైన ఎముకలో 3.5 చుట్టలుగా ప్రతి మనిషిలోనూ ఉంది. అంటే ఈ బ్రహ్మశక్తి మనలోకి 3 నెలల సమయంలో లోపలికి వచ్చిన శక్తి మన ఈ సూక్ష్మ శరీరాన్ని, చక్రాలని క్రియేట్ చేసిన తర్వాత, సంపూర్ణంగా క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే పిల్లవాడు బయటికి రావడం అనేది జరుగుతుంది. ఈ లోపలికి వచ్చిన శక్తి ఏమవుతుంది అంటే కనుక మనకి నాభి బొడ్డు ప్రాంతం ఏదైతే అంటామో అక్కడ అది ఒక గ్యాప్ కింద ఫామ్ అవుతుంది. మధ్యలో వచ్చిన నాడి సుషుమ్నా నాడి, ఏ నాడి ద్వారా అయితే ఈ శక్తి లోపలికి వచ్చిందో ఆ నాడిలో ఇక్కడ ఒక గ్యాప్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ గ్యాప్ ఫామ్ అవడానికి కారణం ఏంటంటే అది ఒక తీగని కింద బరువు పెట్టినప్పుడు మధ్యలో ఎలా కట్ న్యాచురల్ గా వస్తుందో అలాంటి న్యాచురల్ ఒక డిస్కనెక్ట్ ఏర్పడుతుంది. అంటే చుట్టూరా ఉన్న బ్రహ్మశక్తి చుట్టూరా ఉంది, దాని యొక్క ప్రతిబింబము మనలో 3.5 చుట్టలుగా త్రికోణాకారమైన ఎముకలో వెన్నుముక కిందన ప్రతి మనిషిలోనూ ఉంది. సో అక్కడ దాకా నేర్చుకున్నాం. ఈ శక్తిని ఎవరైనా పైకి జాగృతం చేయగలిగితే అది పైకి వచ్చి ఫస్ట్ ఈ భవసాగరాన్ని నింపి దాని తర్వాత పైన చక్రాన్ని దాటుతూ వచ్చి మాడు పై భాగాన్ని నుంచి పైకి వస్తుంది. ఈ మాడు పై భాగం నుంచి ఎప్పుడైతే వచ్చిందో దానిని మనము యోగము అనే ఘటించింది అంటాము. అది వచ్చినప్పుడు మనకి ప్రూఫ్ ఏమిటి అంటే కనుక ఈ సర్వవ్యాపితమైన శక్తి మన నాడీ మండలంలో, కేంద్ర నాడీ మండలం, సెంట్రల్ నర్వస్ సిస్టంలో, మన చేతుల్లో ఈ శక్తిని మనం చైతన్య రూపంలో అనుభవించగలం. అంతేకాకుండా మన తల పై భాగంలో కూడా మనం పైనుంచి ఒక చిన్న చైతన్యం పైకి వస్తున్న ఫౌంటైన్ లా వస్తున్నది అని చెప్పి మనం గమనించవచ్చు. అంటే ఇది ఎప్పుడవుతుంది, మనిషి యోగి అయినప్పుడు సర్వవ్యాపితమైన ఈ శక్తిని ఆయన చేతుల్లో అనుభవించగలడు. అది ప్రూఫ్ అన్నమాట. దీని గురించే మన ఆదిశంకరుల వారు చెప్పారు క్లియర్ గా, సలీలం సలీలం అని చెప్పేసి ఆదిశక్తి యొక్క శక్తిని ఆయన వర్ణిస్తూ చెప్పారు. అంటే చల్లగా మనకు ఇదే మన ముస్లిం సోదరులు 2 చేతులు మెకాకస్ పెట్టినప్పుడు నమాజ్ చేసినప్పుడు చేతుల్లో రూహ్ అని చెప్పి అల్లా యొక్క శక్తి చేతుల్లో రావాలి అన్నారు. ఇదే బ్యాప్టిజం చేసినప్పుడు యేసుక్రీస్తు ముందర పెట్టిన పవిత్రమైన నీరు నెత్తి మీద జరిగినప్పుడు ఈ శక్తి పైకి రావడం, కూల్ బ్రీజ్ ఆఫ్ హోలీ గోస్ట్ అనేది మనకి తెలియాలి అని చెప్పి బ్యాప్టిజం అనే ఒక ప్రక్రియ చేస్తాం. అంటే అన్ని మత గ్రంథాల్లో ఈ శక్తి గురించి క్లియర్ గా వర్ణించబడింది. కానీ ఈ శక్తిని ఎలా జాగృతం చెయ్యాలి అనే ఈ నాలెడ్జ్ మాత్రం ఎవరి దగ్గర లేకపోవడంతో ఇదంతా ఒక చిన్న పుస్తకంలో ఉండిపోయింది, లేదా ఒక కథలా మిగిలిపోయింది. ఇప్పుడు శ్రీ మాతాజీ నేను చెప్పినట్టుగా ఆవిడ 1970లో ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే కనుక ఈ శక్తి మనలో ఉంది. ఇది తల్లి శక్తి, సర్వవ్యాపితమైన శక్తి. ఈ శక్తి 2 శక్తులు ఉన్నాయండి మనలో. ఒకటి సదాశివుని యొక్క శక్తి ఆత్మరూపంలో మన హృదయంలో ఉంటుంది ఎడమ వైపు. రెండవది ఇది ఆయన యొక్క కోరిక, అంటే ఆయన యొక్క శక్తి, ఆదిశక్తి యొక్క ప్రతిబింబం. ఈ 2 శక్తులు మనలో ఉన్నాయి అని కూడా నేర్చుకున్నాం. అయితే ఈ సూక్ష్మ నాడీ వ్యవస్థ గురించి ఒక క్విక్ గా మనం నేర్చుకుని తర్వాత మనం అనుభవంలోకి వెళ్ళిపోతాం. సూక్ష్మ నాడీ వ్యవస్థలో నేను చెప్పినట్టుగా 3 నాడులు 7 చక్రాలు ఉన్నాయి. వీటిని నేను చెప్పినట్టుగా అందాక వెన్నుముక లోపల వెన్నుపూసలో ఉన్నాయి. ఈ చక్రాలని మనకి మెడికల్ సైన్స్ లో నెర్వ్ ప్లెక్సెస్ అని అంటారు.
నెర్వ్ ప్లెక్సెస్ అంటే మన బాడీని కట్ చేసినప్పుడు మనకి అక్కడ నాడుల యొక్క సమూహం కనబడుతుంది. కానీ ఈ చక్రాలు నాడుల యొక్క సమూహం కాదు, ఈ నాడుల సమూహాన్ని నియంత్రించే శక్తి చక్రాలు అన్నమాట. సో వీటిని కంటితో చూడడం సాధ్యం కాదు, మనం అనుభవించగలం వాటి యొక్క స్థితిని. సో ఈ శక్తి మూలాధార చక్రం అనే, అంటే 7 చక్రాల యొక్క పేర్లు నేను క్విక్ గా తీసుకుంటాను. మూలాధార చక్రం అన్నాం, దాన్ని పెల్విక్ ప్లెక్సెస్ అన్నారు. తర్వాత స్వాదిష్టాన చక్రం, దానిపైన 2వ చక్రం దాన్ని ఆర్టిక్ ప్లెక్సెస్ అన్నారు. 3వ చక్రం నాభి చక్రం కోలిక్ ప్లెక్సెస్ అన్నారు. 4వ చక్రం హృదయ చక్రం కార్డియాక్ ప్లెక్సెస్ అని అన్నారు. 5వ చక్రం విశుద్ధి చక్రం సెర్వైకల్ ప్లెక్సెస్ అని అన్నారు. 6వ చక్రం ఆజ్ఞా చక్రం, దాని పేరు ఆప్టిక్ చైస్మా అన్నారు. 7వ చక్రం సహస్రారం, దాన్ని లింబిక్ ఏరియా అని అన్నారు. ఈ 7 చక్రాలు మనిషి ఈ 3 నాడుల్లో ఒక ఎడమ వైపు ఉన్న నాడి ఇడానాడి. ఇడానాడి ఏం చేస్తుందంటే కనుక మన యొక్క కోరిక, మన యొక్క భూతకాలం అంటే పాస్ట్, ఈ రెండింటిని కంట్రోల్ చేస్తుంది. అదే పింగళానాడి అంటే కుడి వైపు ఉన్నది పింగళానాడి, ఎల్లో కలర్ లో చూపించబడింది. అది మన యొక్క యాక్షన్, కార్యము మరియు మన యొక్క భవిష్యత్తుని కంట్రోల్ చేస్తుంది. సుషుమ్నా నాడి ఏదైతే మన మధ్యలో ఉందో అది వర్తమానాన్ని సూచిస్తుంది. మన యొక్క యోగి అవ్వడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఈ నాడి ఉపయోగపడుతుంది. దీన్ని పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అని అంటారు. సో ఈ నాడి ఎలాంటిది అంటే కనుక ఈ నాడి ద్వారా శక్తి లోపలికి వస్తుంది. ఇడా పింగళా నాడి ద్వారా మనం శక్తిని ఖర్చు పెడుతున్నాం, మన యొక్క ఆలోచనల ద్వారా అయితేనేది, కార్యాల ద్వారా అయితేనేది. ఇప్పుడు మనిషి యొక్క అన్ని లక్షణాలకి, అది మానసికం అవ్వచ్చు, మానసికము, భౌతికము, లేదా బుద్ధిపూర్వకము, లేదా ఆధ్యాత్మికము, ఈ అన్ని లక్షణాలకి కంట్రోల్ చేసేది ఈ 7 చక్రాల 3 నాడుల కాంబినేషన్. అంటే నా కోపం వస్తోంది అంటే కనుక నా రైట్ సైడ్ డ్రై అయిపోయింది, నా స్వాదిష్టాన చక్రం కూడా కొంచెం క్లియర్ చేసుకోవాలి, ఆజ్ఞా చక్రం కూడా క్లియర్ చేసుకోవాలి, ఇవన్నీ అన్నమాట. నేను ఎప్పుడు డిప్రెషన్ లో ఉన్నాను, లేదా నేను ఎవరితో కలవటం లేదు, ఎవరితో కలవాలని అనుకోవట్లేదు, నన్ను నేను ఆత్మ న్యూనతా భావంతో బాధపడుతున్నాను అంటే నా ఎడమ వైపు బరువుగా ఉంది, దాన్ని క్లియర్ చేయాలి అని. ఇలాగ ప్రతి చక్రానికి ఒక లక్షణం ఉందండి. ఆ లక్షణాలు క్విక్ గా నేను చెప్పుకుంటూ ముందరకు వస్తాను, ఎందుకంటే మనం దీని వివరాలన్నీ కూడా మనం రేపు ఎల్లుండా జరగబోయే ఫాలో అప్స్ లో దీని లక్షణాలు అవన్నీ కూడా వివరంగా మనకి చెప్పేందుకు వ్యవస్థ ఆల్రెడీ ఉంది. అందుకని ఈ రోజు క్విక్ గా ఈ లక్షణాలు చెప్పుకుని మనం అనుభవం ఎలా తీసుకోవాలి దాని గురించి మనం ఇవాళ ఫోకస్ చేద్దాం. సో మూలాధార చక్రం అని చెప్పినప్పుడు అది మనిషి యొక్క మంగళత్వము, పవిత్రత, ఈ లక్షణాలు 4 లక్షణాలు ఉన్నాయండి. వివేకము, ఈ లక్షణాలన్నీ మూలాధార చక్రం. స్వాదిష్టాన చక్రం చూస్తే కనుక నిర్మల విద్య అంటే భగవంతుడి గురించిన కోరిక, భగవంతుడి గురించిన చిత్తము, ఈ 2 సృజనాత్మకత, క్రియేటివిటీ అనేది అయితే అంటామో అది 2వ స్వాదిష్టాన చక్రంలో. నాభి చక్రంలోకి వచ్చేసరికి సంతుష్టి, ధర్మము, దయాతనము, ఇవన్నీ కూడా నాభి చక్రంలో వస్తాయి. చుట్టూరా ఉన్నది గురుతత్వము అంటే ఆకర్షణ శక్తి అన్నమాట. అంటే మనం భగవంతుడితో ఏకమై ఉన్నాం కాబట్టి ఆ ఆకర్షణ శక్తి అంటే ఎవరైతే భగవంతుడిని చూస్తున్నారో వాళ్ళని ఆకర్షించే శక్తి ఆ గురుతత్వంలో వస్తుంది. 4వ శక్తి వచ్చినప్పుడు హృదయము. ఇందులో 3 ఉన్నాయండి, కుడి హృదయము, ఎడమ హృదయము, మధ్య హృదయము. వివరాలన్నీ మనం తర్వాత నేర్చుకుందాం. కానీ ముఖ్యమైనది ఏమిటి అంటే కనుక ప్రేమ, ధైర్యము, ఆత్మతత్వము, బాధ్యత, ఇవి 4 లక్షణాలు. దానిపైకి వచ్చినప్పుడు విశుద్ధి చక్రం. ఇది విశుద్ధి చక్రం ఏమిటి అంటే కనుక కలెక్టివిటీ అంటే జన సమూహకత, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎంతమందితో కలిసి ఉండగలుగుతున్నాను అనేది ఇక్కడ ముఖ్యం. తర్వాతది ఆజ్ఞా చక్రం. ఆజ్ఞా చక్రంలో క్షమాతత్వం, ఇది అత్యంత ముఖ్యము. చాలా ఇది నేరో అంటే అత్యంత ఇరుకుగా ఉన్న చిన్న నాడీ దారి అనమాట. ఇది దాటితే కానీ సహస్రారంలోకి రాము. సహస్రారం ఏమిటంటే కనుక ఈ చక్రాల యొక్క, అన్ని చక్రాల యొక్క సమగ్రత అంటే ఈ అన్ని చక్రాల యొక్క పీఠాలన్నీ అక్కడ ఉన్నాయి, శక్తి అంతా అక్కడి నుంచి వస్తుంది. ఆ శక్తి, వచ్చిన శక్తి కార్యాన్వితం అయ్యేది శరీరంలో ఈ ప్రదేశాలు. సో నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం మనలో ఆల్రెడీ నిర్మితమై ఉంది. ఈ శక్తి కూడా మనలో ఆల్రెడీ వచ్చి ఉంది, మన పుట్టుకతోనే ఉంది. మన తల్లి శక్తి, ఈ శక్తి మన తల్లి శక్తి, ఇది కూడా మనలోనే ఉంది. ఆవిడ జన్మలుగా మనతో వస్తుంది, జన్మలుగా వస్తూ ఈ అవకాశం గురించి చూస్తోంది. ఆవిడ ఎప్పుడు ఈ పిల్లవాడికి నేను ఆశీర్వచనాలు ఇవ్వగలను, ఎప్పుడు ఆయనకి బ్రహ్మతత్వంతో ఏకాకారము అనే ఒక సంఘటన,
ఆ ఆనందము ఎలా ఇవ్వగలనని ఆవిడ ఎదురు చూస్తాం. ఇప్పుడు సమయం వచ్చింది. దీన్ని శ్రీ మాతాజీ బ్లోజమ్ టైం అని అన్నారు. ఇదే బైబిల్లో కూడా వర్ణించబడింది. ఎప్పుడైతే మనిషి భగవంతుడి గురించి చూస్తూ ఉంటాడో సమయం వచ్చినప్పుడు ఒకేసారి చూడండి, మామిడి పూత మనకి ఉగాది సమయానికి వచ్చేసరికి మొత్తం అన్ని చెట్ల నిండా మామిడి పూత, వేప చెట్టు నిండా వేప పూత, అంటే సమయం వచ్చిన అదే విధంగా ఈ సమయం ఎవరైతే భగవంతుడి గురించి ఎన్ని జన్మలుగా ఎదురు చూస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, భక్తితో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సమయంలో ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అర్హులు. వాళ్ళందరికీ తత్క్షణం ఈ యొక్క అనుభవం వస్తుంది. సో ఈ చిన్న ఇంట్రొడక్షన్ అంటే కొంచెం పరిచయంతో మనం రెండవ ముఖ్యమైన కార్యమైన అనుభవం అనే దాంట్లోకి వెళ్దాం. ఈ అనుభవంలోకి వెళ్ళడానికి మనకి ఏమి అర్హత ఉండాలి, స్పెషల్ అర్హత అక్కర్లేదు. నేను అందాక ముందరగా చెప్పినట్టుగా ఈ శక్తి మనలో ఉంది. మన తల్లి శక్తి, ఆవిడ ఆదిశక్తి యొక్క అవతారం కాబట్టి మన హృదయంలో ఒక నమ్రత, తల్లి యందు పిల్లవాడికి ఉన్న ఒక నమ్రత ఉండాలి అంతే. ఈ శక్తిని శక్తి యొక్క అనుభవాన్ని నేను తీసుకోవాలి అన్న ఒక కోరిక, ఈ రెండు ఉండాలి. ఎవరైతే ఈ రెండు ఉన్నాయో ఇవ్వడానికి శ్రీ మాతాజీ వచ్చి ఉన్నారు ఆల్రెడీ. ఆవిడ కృప వల్ల తత్క్షణం కుండలిని శ్రీ మాతాజీని గుర్తించడంతో తత్క్షణం పైకి వస్తుంది. ఎలా వస్తుంది అంటే గనక చిన్న విత్తనంలోంచి మొక్క ఎలా వస్తుంది అనేది వస్తుంది. అది ఇచ్చేవాడు ఉండాలి, తీసుకునేవాడు ఉండాలి, భూమి ఉండాలి, విత్తనం ఉండాలి. విత్తనాన్ని భూమిలో పెడితే భూమి యొక్క కృప వల్ల విత్తనంలో ఉన్న శక్తి పైకి వస్తుంది, మొక్కలా వస్తుంది. అదేవిధంగా మనలో ఉన్న ఈ బ్రహ్మశక్తి, కుండలిని శక్తి శ్రీమాతి కృప వల్ల పైకి వచ్చి ఈ సహస్రారాన్ని దాటడం మనం చూడొచ్చు. దీనికి 9 స్టెప్స్, చాలా ఈజీ అయిన స్టెప్స్ ఉన్నాయండి. అవి ఏమిటి అంటే గనక మొట్టమొదటి స్టెప్ మన 2 చేతులు. ఇప్పుడు మనం ఈ అనుభవం తీసుకునేదానికి ముందరగా కొంచెం తయారీ అంటే ఏంటంటే మన నేల మీద కూర్చున్న వాళ్ళు అద్భుతం. ఎందుకనంటే కనుక భూమి మనతో కనెక్షన్ ఉంది కాబట్టి కింద బాసింపేటం వేసుకుని కూర్చోవచ్చు, సుఖాసీనులు అంటాం, అలా కూర్చోవచ్చు. లేదు కూర్చోలేము కిందని అంటే కనుక కుర్చీలో కూర్చోవచ్చు. 2 కాళ్ళు, పాదాలు నేల మీద ఆనేలా చూసుకోండి. మీరు సుఖంగా కూర్చోండి. బాగా సోఫాలో బాగా వాలిపోయి కూర్చోవద్దు. నడుము కొంచెం స్ట్రైట్ గా ఉండేలా చూసుకోండి. 2 చేతులు ఒడిలో పెట్టుకోండి అంతే. తర్వాత మనం ఏం చేయాలి అనేది ఇక్కడ స్టెప్స్ చూపిస్తాం మనం. మొట్టమొదటి స్టెప్, మన 2 చేతులు ఉన్నాయి కదండి, ఎడమ చేయి ఎప్పుడు శ్రీ మాతాజీ కేసి. శ్రీ మాతాజీ ఎక్కడ ఉన్నారో మనకు ఎదురుకుండా స్క్రీన్ మీద ఉన్నారు కాబట్టి మన స్క్రీన్ కి అంటే మన చెయ్యి ఒడిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ముందరకే ఉంటుంది కాబట్టి ఒడిలో అది ఉంటుంది. కుడి చెయ్య ఎప్పుడు వర్క్ చేస్తుంది. ఇది ఎక్కడ పెడతామంటే మొట్టమొదటి స్టెప్ మన హృదయం మీద, హృదయంలో ఎడమ వైపు కొంచెం, ఎడమ హృదయం. దిస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ఆత్మ. ఇది ఆత్మ యొక్క స్థానం కాబట్టి ఇది ఇక్కడ మనం ఏం అడగాలి అనేది నేను చెప్తాను. ఈ స్థానం మట్టుకు చూడండి, ఎదురుకుండా బొమ్మలో కూడా చూడండి. రెండవ పొజిషన్ ఏమిటి అంటే కనుక కొంచెం కిందకి తీసుకురావాలి, కడుపు పై భాగంలో. ఇది రెండవ స్టెప్. ఇక్కడ ఇది గురుస్థానం అంటాం. ఇది స్థానం ఏమిటి ప్లేస్ చూసుకోండి అంతే. ఎందుకంటే దాని యొక్క నాలెడ్జ్ అంతా ప్రస్తుతానికి పక్కన పెడదాం, అనుభవానికి ముందర ప్రాధాన్యత. మూడవ స్టెప్ కొంచెం ఇంకా కిందకి తీసుకుని వచ్చి కాలు శరీరము కలిసే చోట ఇది కొంచెం అక్కడ నొక్కి ఉంచాలి. ఇది మూడవ స్థానం. ఇది స్వాధిష్టాన చక్ర స్థానం. ఇది మూడవ స్టెప్. నాలుగవ స్టెప్ లో ఇదే మళ్ళీ చెయ్య పైకి తీసుకుని వచ్చి కడుపు పై భాగంలో అందాక ఎక్కడైతే పెట్టామో అక్కడే. తర్వాత ఐదవ స్టెప్ ఇదే మళ్ళీ హృదయం, ఎక్కడి నుంచి అయితే స్టార్టింగ్ లో ఎక్కడ స్టార్ట్ చేశామో అదే హృదయం. ఆరవ స్టెప్ ఇదే చెయ్యి పైకి తీసుకుని వెళ్దాం, మెడ దగ్గర పట్టుకోండి, మెడ బేస్ పట్టుకుని తల కొంచెం కుడి వైపుకి తిప్పుదాం. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ మెడ బేస్ దగ్గర మనకి గ్రిప్ వస్తుంది అన్నమాట అక్కడ. ఇది ఆరవ స్టెప్. ఏడవ స్టెప్ ఈ కుడి చెయ్య నుదుటి పైకి తీసుకొద్దాం. తలనొప్పి వచ్చినప్పుడు మనం రెండు వైపులా కొంచెం మృదువుగా ఎలా నొక్కుతాం అలా కొంచెం నొక్కి తల కొంచెం ముందరకు ఉంచుతాం అనమాట. ఇది ఏడవ స్టెప్. ఎనిమిదవ స్టెప్ ఇదే చెయ్య తల వెనుక భాగంలోకి తీసుకుని వెళ్ళి తలని కొంచెం పైకి ఎత్తి ఈ కుడి చేతి మీద ఆంచుదాం. ఇది ఎనిమిదవ స్టెప్. తొమ్మిదవ స్టెప్ లో ఈ చెయ్య ఫుల్ గా ఓపెన్ చేసి
అరచెయ్యి ఓపెన్ చేసి అరచెయ్య మధ్య భాగం మన మాడు భాగం, చిన్నపిల్లలు ఎక్కడైతే మెత్తగా ఉంటుందో ఆ భాగాన్ని, వేళ్ళని చూడండి ఇలా విడివిడిగా పెట్టాను నేను, వేళ్ళని విడివిడిగా ఉన్నాయి, చెయ్య స్టిఫ్ గా ఉంది. ఈ అరచెయ్య మధ్య భాగం మాడు పై భాగం మీద నొక్కి పెట్టి మృదువుగా నొక్కండి. 7 సార్లు గడియారపు ముళ్ళు దిశలో చెయ్యని మరియు తలపైన ఉన్న చర్మాన్ని కలిపి 7 సార్లు నెమ్మదిగా తిప్పుదాం అన్నమాట. ఇవి మనం చేసే 9 స్టెప్స్. ఇంకొకసారి క్విక్ గా చెప్తున్నాను, మీరు చేయనవసరం లేదు, క్విక్ గా చూడండి. ఎందుకంటే మనం చేసేటప్పుడు కళ్ళు మూసుకుని చేస్తే గనక దాని యొక్క అనుభవం మనకి చాలా బాగుంటుంది. ఈ స్టెప్స్ నేను ఇంకొకసారి చెప్తున్నాను. మన ఎడమ చెయ్య ఎప్పుడు ముందరకే ఉంటుంది, శ్రీమాతాజీ కేసు ఉంటుంది. కుడి చెయ్య హృదయం మీద, తర్వాత కడుపు పై భాగం, తర్వాత కాలు శరీరం కలిసే చోట, మళ్ళీ కడుపు పై భాగం, హృదయము, మెడ, నుదురు, తల వెనుక, తల పైన. ఇది మనం చేసేది. ఇప్పుడు మనం అందరం అనుభవానికి రెడీ అవుదాం. అందరూ 2 చేతులు ముందరికి ఉంచండి. నేను చెప్పినట్టుగా రిలాక్స్డ్ గా కూర్చోండి. కింద కూర్చున్నా పర్వాలేదు, కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు. కుర్చీలో కూర్చుంటే కనుక 2 కాళ్ళు భూమి మీద ఆన్చేలా చూసుకోండి. 2 చేతులు శ్రీమాతాజీ కేసి. మన కుడి చెయ్య స్టెప్ నెంబర్ 1 హృదయం మీదకి తీసుకుని వద్దాం. ఇది స్టెప్ నెంబర్ 1. ఇక్కడ మనం అడగాల్సింది ఒకటి మన హృదయంలో, తల్లి నేను ఆత్మనా. తల్లి అనేది ఎవరు అంటే గనక మన కుండలిని తల్లి, ఆదిశక్తి, శ్రీమాతాజీ అందరూ ఒకటే తల్లి యొక్క విభిన్న స్వరూపాలు. మనం తల్లి అని పిలిచినప్పుడు అందరూ పలుకుతారు. సో మనం హృదయంతో నమ్రత, నిజాయితీ, ఈ 2 తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే కుండలిని మన తల్లి కాబట్టి ఆవిడకి అన్నీ తెలుసు. మనం ఎంత నిజాయితీగా అడుగుతున్నాము అనేది ఆవిడకు తెలుసు. అందుకని చంటి పిల్లవాళ్ళ, చిన్న పిల్లవాడు ఏంటి ఆకలి వేసినప్పుడు ఏమో అమ్మ అన్నం పెట్టు అంటాడు, అంతే సింపుల్. అదేవిధంగా తల్లి నేను ఆత్మనా. తల్లి నేను ఆత్మనా. ఇప్పుడు 2వ స్టెప్, చెయ్య కొంచెం కిందకి తీసుకుని వచ్చి కడుపు పై భాగంలో ఎడమ వైపు. ఇక్కడ ప్రశ్న, తల్లి నేను నాకు గురువునా. మనసులో అడుగుదాం, తల్లి నేను నాకు గురువునా. తల్లి నేను నాకు గురువునా. మూడవ స్టెప్ లో చెయ్యి ఇంకా కిందకి తీసుకువచ్చి కాలు శరీరము కలిసే చోట ఎడమ వైపు కొంచెం నొక్కి ఉంచుదాం. ఇక్కడ ఇది ముఖ్యమైన స్టెప్. మన స్వాతంత్ర్యంలో మనం తల్లిని నిర్మల విద్య అడుగుతాం, అంటే భగవంతుని యొక్క విద్య. తల్లి నాకు దయచేసి నిర్మల విద్యను ఇవ్వండి. తల్లి నాకు దయచేసి నిర్మల విద్యను ఇవ్వండి. ఇంకా కొన్నిసార్లు మన హృదయంలో అడుగుదాం. ఇది ఎన్నిసార్లు అడగాలి అనే దాని మీద ఒక పెద్ద శాస్త్రం ఉంది. దానికి అవన్నీ మనం తర్వాత నేర్చుకుందాం. ప్రస్తుతం మనం హృదయంలో
నమ్రతతో చెప్పేది. తల్లి నాకు దయచేసి నిర్మల విద్యను ఇవ్వండి, ప్రసాదించండి. తర్వాత స్టెప్, ఈ కుడి చెయ్య పైకి తీసుకుని వచ్చి కడుపు పై భాగంలో ఉంచుతాము. మన నిర్మల విద్య అడిగినప్పుడు ఏమవుతుంది తల్లి కృపతో అంటే, ఈ కుండలిని శక్తి పైకి రావడం మొదలుపెట్టి ఫస్ట్ గురు స్థానానికి వస్తుంది. సో అందుకని మనం పూర్తి విశ్వాసంతో చెప్దాం, తల్లి నేను నాకు గురువుని. పూర్తి విశ్వాసం, తల్లి నేను నాకు గురువుని. మదర్ ఐ ఆమ్ మై ఓన్ గురు. తల్లి నేను నాకు గురువుని. తర్వాత కుడి చెయ్యి నెమ్మదిగా హృదయం పైకి తీసుకుని వద్దాం. ఇక్కడ తల్లి నేను శుద్ధ ఆత్మను. తల్లి నేను శుద్ధ ఆత్మను. ఇది కొన్నిసార్లు హృదయంలో అదే నమ్రతతో చెప్దాం. నేను శుద్ధ ఆత్మను. తర్వాత ఈ కుడి చెయ్యి నెమ్మదిగా పైకి తీసుకుని మెడ దగ్గరికి తీసుకుని వద్దాం. తల కొంచెం కుడి వైపుకి తిప్పుదాం. సో మెడ బేస్ కి మన కుడి చెయ్యి వెళ్తుంది అనమాట. అక్కడ నొక్కి తల్లి నేను నిర్దోషిని. తల్లి నేను నిర్దోషిని. ఎందుకంటే నేను శుద్ధ ఆత్మని. తల్లి నేను నిర్దోషిని. ఇది మనసులో కొన్నిసార్లు చెప్దాం, నేను నిర్దోషిని. తర్వాత కుడి చెయ్య నెమ్మదిగా నుదుటి పైకి తీసుకుని వద్దామండి. రెండు వైపుల నుంచి కొంచెం అంతగా చూపించాలి, కొంచెం నెమ్మదిగా నొక్కుతూ తల కొంచెం ముందరికి ఉంచుదాం. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పడం అనేది కాదు ముఖ్యం, మన హృదయంలోంచి చెప్పాలి, చెయ్యాలి. తల్లి నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకున్నాను. నేను అందరినీ క్షమిస్తున్నాను, క్షమించాను, నన్ను నేను క్షమించుకున్నాను. అందరినీ క్షమించాను. ఇప్పుడు తర్వాత స్టెప్, మన కుడి చెయ్య తల వెనుక భాగంలో తీసుకుని వెళ్ళి తల కొంచెం పైకి ఎత్తి కుడి చెయ్యి మీద ఆంచుతాం, కళ్ళు మూసుకునే ఉంచుదాం. ఇక్కడ మన సంతృప్తి గురించి, భగవంతుడా నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా తప్పులు జరిగినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. భగవంతుడా దయచేసి నన్ను క్షమించండి. లాస్ట్ స్టెప్ లో అందాక చెప్పినట్టుగా కుడి చెయ్య పూర్తిగా ఓపెన్ చేసి వేళ్ళన్నీ వేరే వేరేగా ఉండేలా చూస్తూ స్టిఫ్ గా చేసిన తర్వాత
అరచెయ్య మధ్య భాగం తలపైన మాడు పైన కొంచెంగా నొక్కి ఉంచి తల కొంచెం ముందరకు ఉంచుదాం. తర్వాత ఈ కుడి చెయ్య మధ్య భాగం తలపైన మాడు పైన చర్మం కలిపి 7 సార్లు నెమ్మదిగా గడియారపు ముళ్ళు దిశలో అంటే సవ్య దిశలో క్లాక్ వైజ్ నెమ్మదిగా తిప్పుదాం. 7 సార్లు తిప్పుదాం. ఒక్కొక్కసారి శ్రీ మాతాజీ దయచేసి నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వండి అని అడుగుదాం. 7 సార్లు నెమ్మదిగా తిప్పుదాం. తిప్పుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి తల్లి నాకు దయచేసి ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వండి. మదర్ ప్లీజ్ గివ్ మీ మై సెల్ఫ్ రియలైజేషన్. ఏడు సార్లు అయిపోయిన తర్వాత చెయ్య కిందకి తీసుకుని వచ్చేద్దాం. కళ్ళు మూసుకునే ఉంచుదాం. ఇదే స్థితిలో ఒక్క నిమిషం కొద్ది క్షణాలు ఉందాం. మనలో ఏవి మార్పులు వస్తున్నాయనేది గమనిద్దాం. మనల్ని మనం గమనిద్దాం. 2 చేతులు వడిలో శ్రీ మాతాజీ కేసి కళ్ళు మూసుకుని ఇదే స్థితిలో కొన్ని క్షణాలు మనలో ఈ మార్పులు మనం గమనించవచ్చు. ఏంటంటే మనలో విచారములు లేని స్థితిలో ఉన్నాం. అంటే విచారించవచ్చు కావాలంటే, కానీ వాటి అంతటా అవి రావటం లేదు. దీనిని నిర్విచార స్థితి అంటాం. ధ్యానములో మొట్టమొదటి స్టెప్ అది. అంతేకాకుండా మన 2 చేతుల్లో కూడా ఒక శక్తి యొక్క ప్రవాహము, చైతన్యము యొక్క ప్రవాహము కూడా గమనించవచ్చు. కొంతమందికి చల్లగా కావచ్చు, కొంతమందికి కొంచెం వెచ్చగా ఉండొచ్చు, లేదా కొన్ని వేళ్లలో చురుకు మండం కానీ, సూదితో గుచ్చినట్టు కానీ, లేదా కొంచెం తిమ్మిరిగా ఉండడం కానీ ఉండొచ్చు. ఈ అనుభవాలు వేరేగా ఎందుకు ఉంటాయి అంటే కనుక మన యొక్క సూక్ష్మ శరీరము యొక్క ఇప్పటి స్థితి బట్టి అవి ఉంటాయి. మన సూక్ష్మ శరీరం యొక్క చక్రాల యొక్క స్థితి అది ప్రతిబింబిస్తోంది. నేను మాట్లాడుతూ ఉన్నాను, కానీ మీ యొక్క చిత్తం చూస్తే కనుక ఎక్కడికి పోవటం లేదు. అంటే సాక్షి స్థితిలో ఉన్నాం మనం అందరం ఇప్పుడు. ఇదే స్థితిని మనం కొద్ది క్షణాలు ఆనందిద్దాం. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుకుండా ఉన్న శ్రీ మాతాజీకి హృదయపూర్వకంగా నమ్రతతో కృతజ్ఞతలు, ధన్యవాదములు అర్పించుతాం. ఎందుకంటే ఆవిడ కృపతోనే మనకి ఈ యొక్క అనుభవం మనకి ఇప్పుడు వచ్చింది. ఈ అనుభవం ఎలా వచ్చింది, ఎలా ఉంది అనేది మనం గమనించడానికి మన ఎడమ చెయ్య అలాగే ఉంచుదాం తల్లి ఎదురుకుండా. కుడి చెయ్య తల పై భాగానికి తీసుకుని వెళ్దాం. కుడి చెయ్య తల పై భాగంలో మాడు పైన ఒక 2 అంగుళాల పైన తగలకుండా, జుట్టుకు తగలకుండా తీసుకుని వెళ్ళి కొంచెం తల ముందరికి వంచండి. ముందరికి వంచి ఈ కుడి చెయ్యని ముందుకి వెనక్కి కొంచెం పక్కలకి అది నెమ్మదిగా కదుపుతున్నప్పుడు ఈ మాడు భాగం అని ఏదైతే అంటామో ఆ స్థానం నుంచి ఈ యొక్క చైతన్యం యొక్క ఒక ప్రవాహం
మన కుడి అరచేతికి తగలడం గమనించవచ్చు. ఎక్కడైతే అది వస్తుందో అక్కడ కొంచెం మనం హైట్ ఇంకొంచెం పెంచి కూడా చూడొచ్చు. కొంతమందికి ఒక 6 అంగుళాలు 12 అంగుళాల దాకా కూడా ఈ శక్తి పైకి వస్తుంది. కొంతమందికి కొంచెం వెచ్చగా ఉండొచ్చు, నో ప్రాబ్లం. నెమ్మదిగా కుడి చెయ్య కిందకి తీసుకుని వద్దాం. ఎడమ చేతితో చూద్దాం. ఇప్పుడు ఎడమ చేతితో తల పైన, తల కొంచెం ముందరకు ఉంచుతాం. ఎడమ చెయ్య తల పైన 2 అంగుళాల పైన ముందుకి వెనక్కి నెమ్మదిగా తిప్పండి. ఎందుకంటే సూక్ష్మమైనది మొట్టమొదటిసారి మనకి అనుభవంలోకి వచ్చింది కాబట్టి సూక్ష్మంగా ఉండాలి. ఎక్కడైతే వస్తుందో అక్కడ కొంచెం హైట్ ఇంక్రీజ్ చేసి చూడొచ్చు. తర్వాత 2 చేతులు ఆకాశం కేసి ఉంచుతాం. 2 చేతులు ఆకాశం కేసి పెట్టామప్పుడు కళ్ళు మూసుకుని మనలో ఒక ప్రశ్న అడుగుదాం 3 సార్లు. తల్లి, ఇదే భగవంతుని యొక్క ప్రేమ శక్తి? లేదంటే తల్లి, ఇజ్ ఇట్ ద కూల్ బ్రీజ్ ఆఫ్ హోలీ గోస్ట్? లేదంటే తల్లి, ఇదేనా రూహ్ యొక్క శక్తి? ఈ ప్రశ్నలో ఏదైనా ఒక ప్రశ్నని 3 సార్లు నమ్రతతో హృదయంలోంచి అడుగుదాం. చేతుల్లో వచ్చే తేడాని గమనిద్దాం. తల్లి, ఇదేనా బ్రహ్మము యొక్క సర్వవ్యాపితమైన శక్తి? తల్లి, ఇదేనా బ్రహ్మము యొక్క సర్వవ్యాపితమైన శక్తి? నెమ్మదిగా అయిన తర్వాత చేతులు కిందకి దించేద్దాం. చేతులు ఒడిలోనే ఉంచుదాం. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని అదే ధ్యాన స్థితి. ఇంకా మనం నిర్విచారతలోనే ఉన్నాం. ఇంకా మనకి ఆ అనుభూతి వచ్చిన తర్వాత అప్పుడే ఒక 2-3 నిమిషాలు గడిచి అయినా సరే మనం అదే నిర్విచార స్థితిలోనే ఉన్నాం. ఎందుకంటే కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ఆ అనుభూతి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. కొంతమందికి వెన్నుపూసలో కూడా తెలియచ్చు ఈ శక్తి పైకి వస్తోంది అని చెప్పి. కొన్ని భాగాల్లో దాని యొక్క స్పందన వెన్నుపూసలో కూడా తెలియచ్చు. గమనించండి. ఆవిడ మన తల్లి. ఆవిడ మనకి దీవెనలు ఇవ్వడానికి ఎన్నో జన్మలుగా ఎదురు చూస్తున్నారు. ఇది ధ్యానము యొక్క స్థితి అన్నమాట. అంటే నిర్విచారత ఎప్పుడైతే మనలో వస్తుందో అది మనం ధ్యానంలో ఉన్నాము అని. ప్రతిరోజు సహజ యోగా ధ్యానము ఒక 5 నిమిషాలు ఉదయం, 5 నిమిషాలు సాయంకాలం మనకి మనం సమయం ఇచ్చుకుని చెయ్యాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక ఈ శక్తి యొక్క ప్రవాహం కంటిన్యూస్గా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఈ శక్తి పైకి వచ్చేటప్పుడు ఏం చేస్తుంది అంటే కనుక ఆటోమేటిక్గా ఆ చక్రాలన్నింటినీ శుభ్రం చేస్తూ పైకి వస్తుంది. కాబట్టి ఈ చక్రాలన్నీ ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటాయి. అవి ఎప్పుడైతే చక్రాలు శక్తి అవుతాయో ఈ చక్రాల యొక్క ఆధీనంలో ఉన్న అన్ని అవయవాలు అన్ని కూడా ఆటోమేటిక్గా పనిచేయడం ప్రారంభిస్తాయి. నేను చాలా విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. అంటే ఈ చక్రాలు ఏమిటి, ఈ చక్రాల యొక్క ఏ అవయవాలు ఈ చక్రాల యొక్క ఆధీనంలో ఉన్నాయి, ఈ వివరాలన్నీ కూడా మనకి చెప్పడానికి సహజయోగ తెలంగాణ వారు ఆల్రెడీ ఒక 4 రోజులు ఫాలో అప్ చాలా క్లియర్గా ప్లాన్ చేసి ఉన్నారు. సో మనం
ఇప్పుడు మనం ఏం చేయాలంటే వచ్చిన శక్తి ఇప్పుడు మనకు అనుభవించాము, దాన్ని మనం ఏం చేయాలి రేపటి దాకా. రేపు సాయంకాలం మళ్ళీ 7 గంటల సమయంలో మనకి ఈ వివరాలన్నీ సుప్రజ గారు చెప్తారు. ఇప్పుడు దానికి ముందుగా ఒక్క విషయం ఏంటంటే, మన తరపు నుంచి మనం రేపు పొద్దున్న లేచిన తర్వాత ఏం చేయాలి, ఈ రోజు రాత్రి పడుకోబోయే ముందర, ఇప్పుడు ఆల్రెడీ చేసాం మనం, సో రాత్రి పడుకోబోయే ముందర కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడొచ్చు. అందరూ కింద కూర్చోవచ్చు లేదా కుర్చీలో కూర్చోండి. తల్లి నాకు దయచేసి ఈ అనుభూతిని ప్రసాదించండి అని చెప్పి హృదయంలో నమ్రతతో అడగండి ఒక 5 నిమిషాలు. తర్వాత రేపు ఉదయం లేచిన తర్వాత కూడా కింద కూర్చోండి లేదా కుర్చీలో కూర్చోండి, తల్లిని హృదయంలో అడగండి, తల్లి నాకు దయచేసి అనుభూతిని ఇవ్వండి. ఈ ఈ 5 నిమిషాల కార్యక్రమం మీరు ఈ రోజు రాత్రి రేపు ఉదయం దయచేసి చేయండి. రేపు సాయంకాలం మళ్ళీ మనం చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అవన్నీ మనం నేర్చుకుందాం. ఇప్పుడు దీనికి ఎలా ఫాలో అప్ అంటే మనం ఈ నెంబర్లు అవన్నీ ఎలా ఇచ్చుకోవాలి అవన్నీ కూడా సుప్రజ గారు మనకి తెలియజేస్తారు. సుప్రజ మేడం. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఇన్ని సంవత్సరాలు తెలియని ఆ విద్య మన లోపల సూక్ష్మ వ్యవస్థలోనే నిక్షిప్తమై ఉంది అనే విషయం ఈరోజు మనం తెలుసుకున్నాం. మీ అందరికీ అభివందనాలండి మరొక్కసారి. రేపు మనము ఇందాక మాట్లాడుకున్నాం కదా, కొన్నిసార్లు డిప్రెషన్లో ఉంటాము, నేను దేనికి పనికిరాను, యూజ్లెస్ అని కొన్నిసార్లు కొంతమంది ఫీల్ అవుతుంటారు. కొన్నిసార్లు నేను చేసేది ప్రతిదీ కరెక్టే, లేదంటే అతిగా ఆలోచించడం, భవిష్యత్తు గురించి ఫ్యూచర్ గురించి పాకులాడడం, డబ్బు సంపాదనలో పడిపోయి అసలు జీవితాన్ని ఫ్యామిలీని మర్చిపోవడం, ఇంకా చాలా చాలా రకాలుగా మనము చూస్తూ ఉంటాము. అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? మన సూక్ష్మ నాడీ వ్యవస్థ, ఎడమ నాడీ వ్యవస్థ, కుడి నాడీ వ్యవస్థ ఎలా మన జీవితాల మీద ప్రభావితం చూపిస్తుంది? మనం మధ్య నాడీ వ్యవస్థలో ఉండడం వల్ల మనకు వచ్చే ప్రశాంతమైన జీవితం ఏమిటి? మరియు మన శరీర భాగాలు ఎక్కడెక్కడ ఏ చక్రానికి కనెక్ట్ అయి ఉన్నాయి? దేని వల్ల మనకి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి? ప్రస్తుతం మనం వైరస్ మన కంటి ముందు భూతంలా కనిపిస్తుంది కాబట్టి మనం వైరస్ గురించే మాట్లాడుకుంటున్నాం. వైరస్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మరియు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మనము డాక్టర్ సహాయం కూడా లేకుండా మనలో ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి అని మనం ముందుగానే డాక్టర్ లాగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ మనము ఈ 4 రోజులు నేర్చుకున్నామండి. మీకోసం మేమందరం సమయం కేటాయించి మీ అందరికీ ఈ అనుభూతి ఇచ్చి మీకు కూడా ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించాలి, మేమందరం అనుభవిస్తున్నట్టుగా మీ అందరికి కూడా సంతోషమైన జీవితాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం మేము. మీకు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే, మీకు పర్సనల్గా మాట్లాడాలనుకున్నా కానీ మనకి ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చారండి. ఆ వాట్సాప్ నెంబర్కి మీ నెంబర్ పింగ్ చేయొచ్చు, లేదంటే మీ చాట్లో కూడా మీ నెంబర్ని పింగ్ చేయొచ్చు. మీ నెంబర్ని పింగ్ చేసినట్లయితే మా టీం ఏం చేస్తారంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీకు ప్రతిరోజు అప్డేట్స్ పంపిస్తుంటారనమాట. ఏ రోజు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ అయిన లింక్ను కూడా మీకు పంపిస్తారు. మీరు ఒకవేళ పూర్తిగా ధ్యానం చేసుకోవడానికి పూర్తి సమయం వెచ్చించలేకపోయినట్లయితే మళ్ళీ ఆ రికార్డింగ్ని మీ సమయంలో ఖాళీ సమయంలో చూసుకొని మరియు మీరు మెడిటేషన్ చేసుకోవడానికి అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. మీరు దేనికి ఎక్కడ ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి. మీలో ఉన్న ఆ భగవత్ శక్తిని జాగృతం చేసుకొని మీ జీవితాన్ని సంతోషంగా, మీ చుట్టూ ఉన్న మనుషుల్ని సంతోషంగా పెడుతూ మీరు కూడా సంతోషంగా జీవించాలనేదే మా ముఖ్య ఉద్దేశం. నమస్కారం అండి. రేపు మళ్ళీ మనము 7 గంటలకి కలుసుకుందాం.
దయచేసి ఈ కాంటాక్ట్ నెంబర్ని నోట్ చేసుకొని మీరు మీ నెంబర్ని ఈ కాంటాక్ట్ నెంబర్కి పిన్ చేయొచ్చండి. క్యూఆర్ కోడ్ కూడా ఉంది. మీరు జస్ట్ స్కాన్ చేసినట్లయితే మాకు నెంబర్ వచ్చేస్తుంది. మీకు రోజువారీ అప్డేట్స్ పంపించడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఎక్కడికి వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా మీకు మరి చాలా త్వరగా ఏదైనా సమస్య ఉండి ఆ సమస్యని నేను ఇమీడియట్గా పరిష్కరించుకోవాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తున్న నెంబర్స్ కూడా మీరు ఎవరో ఒకరికి కాల్ చేసి పర్సనల్గా మీకు మాట్లాడుకుని మీ సమస్యలకి పరిష్కారాలను కనుక్కోవచ్చండి. దయచేసి ఇక్కడ నెంబర్స్ని మీరు నోట్ చేసుకోవచ్చు. మీరు చెప్పొచ్చండి, మేము మే 5వ తారీఖు ప్రోగ్రాంలో సహజయోగ పరిచయ కార్యక్రమంలో ఈ నెంబర్ దొరికింది మాకు, ఒక 5 minutes మీతో మాట్లాడాలి అని చెప్పి మీరు మాట్లాడచ్చు.